సీనియర్ హీరోలు ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచారు. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళం నుంచి మమ్ముట్టి, మోహన్ లాల్, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్. ఈ సీనియర్లందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అయితే వీళ్ళందరిలో నెక్స్ట్ ఇయర్ లోపు 5 సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న తమిళ సీనియర్ స్టార్ ఎవరు? యంగ్ జనరేషన్ స్పీడ్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నారు సీనియర్ హీరోలు. అయితే ఏదో సింపుల్ గా అలా వచ్చి వెళ్లిపోయే క్యారెక్టర్లు కాకుండా యాక్షన్ మూవీస్ తో మిగతా సీనియర్ హీరోలకి లేనన్ని సినిమాలతో అదరగొడుతున్నారు కమల్ హాసన్. కమల్ హాసన్ లేటెస్ట్ గా తన 237వ సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ తో మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. విక్రమ్ బ్లాక్ బస్టర్ అవడంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అనౌన్స్ చేయడమే కాదు, అంతే స్పీడ్ గా షూటింగ్స్ చేసి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్ కంప్లీట్ చేసిన కమల్ హాసన్ మే 9న కల్కిని కూడా ఈ సంవత్సరమే రిలీజ్ చేయబోతున్నారు. వీటితో పాటు వినోద్ తో షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు కమల్ హాసన్ ఆల్రెడీ 3 సినిమాల షూట్ తో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం 3 సినిమాల రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న కమల్ 2025 నాటికి 5 సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్బరియు డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన సినిమాని 2025లో రిలీజ్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేశారు. ఆల్రెడీ మణిరత్నంతో థగ్ లైఫ్ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాలన్నీ ఏదో అలా వచ్చిపోయే గెస్ట్ రోల్స్ కాకుండా పవర్ఫుల్ యాక్షన్ రోల్స్ తో అదరగొట్టబోతున్నారు కమల్ హాసన్.